తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సో మనం అయితే స్టార్ట్ అయిపోయినాం మన ట్రిప్కి. మార్నింగ్ లేట్ ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. ఇప్పటికే ఒక 5 కిలోమీటర్స్ వాక్ చేసినాం మనం. ఇట్లుంది సిచ్యువేషను. ఈ ట్రైప్యాడ్ పట్టుకొని వెనక బ్యాగ్ సంతన వేసుకొని నడుచుకుంటా పోతున్నా. రోజులు తీరిపోతుంది ఈ బ్యాగ్ వేసుకొని నడవాలంటే. ప్రజెంట్ అయితే ఇంకా మనం చాలా దూరం ట్రావెల్ చేయాలి, తప్పదు. సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఎక్కడ వెళ్తున్నా? అన్నా అన్నా నన్ను దేవా అంట. ఎవరో ఇప్పటికిప్పుడు ఇట్లా టర్న్ చేయాలంటే ఎట్లా టర్న్ చేస్తామని నాకు అర్థం కాదు. ఏదన్నా గింబల లేదు, అవసరం లేదు. వారణాసి. సబ్స్క్రైబ్ టు ఇక్కడ పోలీసులు ఉన్నారు, చూద్దాం. సార్ యూట్యూబ్ ఛానల్. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. హైలైట్ ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేము మనం. బ్రేక్ఫాస్ట్ చేయకుండా జస్ట్ బ్యాగ్లో ఒక వాటర్ బాటిల్ పెట్టుకొని తిరుగుతున్నాం. నిన్న నైటే చికెన్ బిర్యానీ లాగిచ్చేసా. అంటే ఈ జర్నీలో ఉన్నంతసేపు మనం నాన్ వెజ్ ముట్టుకోవద్దని చెప్పి ఫిక్స్ అయినాం. అందుకే లాస్ట్ 2-3 డేస్ నుంచి కంటిన్యూగా నాన్ వెజ్ వేసేస్తున్నాం. యాజ్ పర్ ద ప్లాన్ వాక్ చేసుకుంటూ ఇంకా ఎవరినైనా లిఫ్ట్లు అడుక్కుంటూ వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. కాకపోతే ఆన్ ది వేలో వెదర్ కండిషన్స్ అసలు అన్ప్రెడిక్టబుల్గా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు అందరూ. హెవీ రైన్స్ ఉండడం, ఒక 2-3 డేస్ కంటిన్యూస్గా థండర్ స్టార్మ్స్ ఉండడం ఇట్లా జరుగుతుంది. కాబట్టి సో మనకు అంత మంచిదైతే కాదు బై రోడ్ వెళ్ళడం. అంటే కంప్లీట్లీ ఇట్లా వాక్ లిఫ్ట్లు అడుక్కుంటూ వెళ్ళడం అంత మంచిదేం కాదు. సో బయట చిన్న చిన్న గొడవలు కూడా అవుతున్నాయంట. సో ఇప్పుడు మనం అంత రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు దేనికి. ఆరామ్సే వెళ్ళి ఆరామ్సే వద్దాం. బట్ కంటెంట్ అయితే మిస్ చేయం. డే బై డే కంటెంట్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాం మనం. ఎవ్రీడే ఏం జరుగుతుంది, ఎట్లా జర్నీ చేస్తున్నాం, ఏమైనా ఇన్వెస్ట్ చేస్తున్నాం. మ్యాక్సిమం అయితే ఇన్వెస్ట్ చేయకుండానే వెళ్తున్నాం మనం. సో ఏమైనా ఇన్వెస్ట్ చేస్తే దేని మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం అప్డేట్ చేస్తాం ప్రతిసారి. మార్నింగే ట్రైన్ ఎక్కేద్దాం అనుకున్నాం యాక్చువల్గా. కాచిగూడ టు మద్రాస్ జంక్షన్కి ఒక ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ ఎక్కేద్దాం అనుకున్నాం. కానీ బట్ ఎనీవేస్ వాక్ చేద్దాం అనుకున్నాం కాబట్టి వాక్ చేద్దాం. మనకు దోచినంత వాక్ చేసి ఇప్పుడు ఇన్ కేసు ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మనం ట్రైన్ ఎక్కినా మధ్యలో ఎక్కడైనా దిగి మళ్ళీ వాక్ చేద్దాం. మళ్ళీ నియర్ బై రైల్వే స్టేషన్స్ ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళడం, లేకపోతే బస్ స్టేషన్స్కి వెళ్ళడం. ఎక్కువ రిస్కీ లేకుండా చాలా సింపుల్గా అండ్ స్మూత్గా వెళ్ళిపెట్టేది చూసుకుందాం మన జర్నీని. ఎందుకంటే మనం వెళ్ళేది జస్ట్ ఒక్క ఊరికి కాదు కాబట్టి. సో కంప్లీట్ మనకి 3 ట్రిప్స్ ఉన్నాయి. వారణాసి టు బృందావన్ టు షిరిడి కాబట్టి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ట్రిప్ కవర్ చేయాలి కాబట్టి చాలా సేఫ్గా వెళ్ళడం ఇంపార్టెంట్ మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే. సో మనం జర్నీ అయితే స్టార్ట్ చేసినాం, కానీ ప్లాన్ అయితే చేంజ్ అయిపోయింది మధ్యలో. ఎందుకంటే డ్యూ టు అన్ప్రెడిక్టబుల్ వెదర్ కండిషన్స్ మనం రోడ్ జర్నీ నుంచి ట్రైన్ జర్నీకి వచ్చినాం ఇప్పుడు. సో ప్రజెంట్ అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. ట్రైన్స్ అయితే ఏం లేవు ఇప్పుడు. నైట్ 11:25కి ఒక ట్రైన్ ఉంది, అది కూడా నాట్ వారణాసి. ఇట్స్ సికింద్రాబాద్ టు మధురా జంక్షన్ అనమాట. సో మనం ఫస్ట్ వెళ్ళిపోయేది మధురా టు బృందావన్. సో బృందావన్ కవర్ చేసిన తర్వాత విల్ గో టు వారణాసి. మధ్యలో అన్నీ చెక్ చేసుకోవాలి కాబట్టి వెదర్ కండిషన్ ఒకటి కొంచెం బాగాలేదు వెళ్ళేదారిలో కూడా, అందుకే మనం ట్రైన్కి షిఫ్ట్ అయినాం. బట్ ప్లాన్ మాత్రం సేమ్ ఉంది. వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ మనం ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఏం లేకుండానే వెళ్తున్నాం ప్రజెంట్. ట్రైన్ కూడా సో యూ గాట్ దట్.
So please stay tuned for more updates about this trip. See you soon. Bye bye. నువ్వు గోక్కున్నా గోక్కోకున్నా నేను మాత్రం నిన్ను గోకుతూనే ఉంటా.